రాత్రికాల ప్రార్థన. ఈ రాత్రికాల ప్రార్థనలో అందరూ ఏకీభవించి మీ యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క ఆశీస్సులు పొందమని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన. మహోన్నతుడా, ఘనమైన దేవ, సర్వాధికారి, మీ బంగారు పాదాలకు కోటాను కోట్ల వేల కోట్ల స్తుతులు, స్తోత్రాలయ. గడిచిన ఉదయం నుంచి రాత్రి వరకు మీ చల్లని రెక్కల నిండా కాపాడి మరొక నూతన దినంలోనికి రాత్రి మమ్మల్ని ప్రవేశపెట్టబోతున్నందుకు మీకే స్తోత్రాలయ, మీకే వందనాలయ, మీకే కృతజ్ఞత స్తుతులు నా తండ్రి. ఈ రోజంతా మా జీవితాల్లో క్షేమకరమైన జీవితాన్ని దయచేశారు. క్షేమంగా వెళ్ళి మళ్ళీ క్షేమంగా ఇంటికి వచ్చే కృపను ప్రతి ఒక్కరికి దయచేశారు. మా జీవితాల్లో లేమనేది లేకుండా ఈ రోజంతా సంతోషంగా తండ్రి సమృద్ధితో నింపిగా నడిపించినందుకు మీకే స్తోత్రాలయ, మీకే వందనాలు తండ్రి. మీకే కృతజ్ఞతాస్తుతులయ్యా. చేతల ద్వారా, చూపుల ద్వారా, తలంపుల ద్వారా మేము ఏదైనా ఈరోజు పాపం చేస్తుంటే మా పాప దోషాలను తండ్రి మీ దయతో మీ పాదాల చెంత ఒప్పుకొని కన్నీరు విడిచి ప్రార్థిస్తున్నామయ్యా. మా పాప దోషాలన్నింటినీ యేసు నామములో తొలగించమని ప్రార్థిస్తున్నామయ్యా. మమ్మల్ని మీ రక్తంతో కడిగి మళ్ళీ నూతన జీవితాన్ని మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఈరోజు చేసిన పాపం అంతా తండ్రి దయతో మీ పాదాల చెంత ఒప్పుకుంటున్నామయ్యా. మీరు ఈరోజు మాకు క్షేమకరమైన జీవితాన్ని దయచేశారు. మీ సన్నిధి మాకు తోడుగా వచ్చేలా సహాయం దయచేశారు తండ్రి. మేము వెళ్ళే ప్రతి చోట మీ సన్నిధి మీ రెక్కల నిండా తప్పిపోకుండా కాచి కాపాడారు తండ్రి. ఈ దినం చూడకుండా ఎంతో మంది మట్టిలో మన్నై ఉండగా మమ్మల్ని ఇంకా సజీవ లెక్క నుంచి వీళ్ళమ్మాయి ప్రార్థన చేసుకునే కృపను మాకు అనుగ్రహించారు. మీకే స్తోత్రాలయ, మీకే వందనాలయ, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నావు నా దేవ తండ్రి. ఈ సమయంలో నా ప్రభా ఏ బిడ్డ ఏ అవసరత ఏ అక్కరలో ఉందో నా తండ్రి ప్రతి బిడ్డ ప్రతి అక్కర తండ్రి యేసు నామములో తీర్చమని ప్రార్థిస్తున్నామయ్యా. ఉద్యోగం కోసం ఎదురు చూసే బిడ్డలకు సకాలంలో సరైన ఉద్యోగాన్ని అనుగ్రహించండి. ఆ ఉద్యోగంలో తండ్రి వాళ్ళకి ఏ టెన్షన్లు లేకుండా, అధికారుల మీద ఒత్తిడి లేకుండా తండ్రి చక్కగా వాళ్ళు జాబ్ చేసుకునే కృపను మీ దయలో దయచేయండి తండ్రి. ఎవరైతే తండ్రి ఉద్యోగంలో పై అధికారులతోటి మాట్లాడతా తండ్రి టెన్షన్తో బతుకుతున్నారో వాళ్ళలో ఉన్న టెన్షన్ తీసేసి చక్కగా సజావుగా జాబులు చేసుకునే కృపను దయచేయండి తండ్రి. యేసయ్య, వివాహం ఘనమైనది నా ప్రభు తండ్రి. మీరు తండ్రి పూనుకొని వివాహం వయసు వచ్చిన పిల్లలకు మంచి సంబంధాలు కుదిరి వివాహం అయ్యే కృపను దయచేయండి. ఎవరైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో తండ్రి కుమారులు యెహోవా ఇచ్చు బహుమానం ఉన్నవయ్యా తండ్రి. ఒక హన్నా వల్లే తండ్రి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డలకి నీ మనోవేదనని మీరు ఆలకించండి. అన్నాకు సమయోలునిచ్చినట్టే నా ప్రభువా తండ్రి ప్రతి తల్లికి సంతానం లేని ప్రతి తల్లికి నా తండ్రి మంచి బిడ్డని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. వాళ్ళ యొక్క సంతాన అభివృద్ధికి ఏదన్నా అడ్డుగోడలు ఉంటే తొలగించి నా తండ్రి చక్కని అందమైన ఆరోగ్యకరమైన సంతానాన్ని ప్రసాదించయ్యా. తండ్రి అప్పులు ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆయన తండ్రి ఎంతో మంది నా ప్రభా తినటానికి తిండి కూడా లేక వచ్చిన ప్రతి రూపాయి కూడా వడ్డీ కట్టుకుంటా అవమాన భారంతో తండ్రి ఎందుకు నాకు ఈ బ్రతుకు చనిపోదాం అనే స్థితికి వెళ్ళిపోతున్నారయ్యా. అలాంటి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోయ్యా. నువ్వే అనేక మందులకు అప్పిచ్చదు కానీ అప్పు చేయమని బైబిల్లో వాగ్దానం ఇచ్చావయ్యా. ఆ వాగ్దాన్ని మా జీవితాల్లో నెరవేర్చిన తండ్రి. అప్పుల బాధల నుండి ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించిన తండ్రి. ఎవరైతే తండ్రి ఆర్థికంగా వెనకబడి తండ్రి ఉన్నారో నా ప్రభు ఆ బిడ్డలకు చేయూతనివ్వండి నా తండ్రి. వాళ్ళ మా ఇళ్లలో ఉన్న లేమిని తీసేయండి అయ్యా. మమ్మల్ని సమృద్ధితో నింపండి దేవా తండ్రి. మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలయ్యా, మీకే కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి. అప్పుల బాధల నుంచి విడుదల కలిగించండి. ఎవరైతే సొంత ఇంటి కళ కోసం ఎదురు చూస్తున్నారో అందులో ఒక సొంత ఇంటి కళ నెరవేరే కృపను మీ దయలో దయచేయండి. అందులో ఒక ప్రార్థనా గది మీకోసం ఏర్పరచుకొని రోజు ప్రార్థన చేసే కృపను మా అందరికీ దయచేయండి తండ్రి. సొంత ఇంటి కళ సొంత ఇళ్ళు కోసం ఎదురు చూసిన ప్రతి బిడ్డకు కూడా వాళ్ళ కళ నెరవేరే కృపను మీ దయలో దయచేయండి అయ్యా. మీకే స్తోత్రాలు తండ్రి. ఎవరైతే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో తండ్రి పైకి చెప్పుకునే సమస్యలు కొన్ని ఉంటాయి, చెప్పుకోలేని సమస్యలు కొన్ని ఉంటాయి తండ్రి. ఎవరైతే తండ్రి
పైకి కూడా చెప్పుకోలేని సమస్యతో మానసికంగా మనోవేదన చెందుతూ తండ్రి బాధపడుతున్నారు నా ప్రభువా. వాళ్ళు చెప్పుకోలేకపోయినా మీకు జగమెరిగిన దేవుడివి నా తండ్రి, మీకు తెలియదంటూ ఏమీ లేదయ్యా తండ్రి. ప్రతి అనారోగ్య సమస్య నుంచి విడుదల కలిగించండి అయ్యా తండ్రి. తండ్రి ప్రతి అనారోగ్య సమస్య నుంచి కూడా ప్రతి బిడ్డకి కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావయ్యా. విశ్వాసంతో చేయు ప్రార్థన రోగిని స్వస్థపరచునని చెప్పావయ్యా తండ్రి. ప్రతి అనారోగ్య సమస్య తండ్రి, బీపీ, షుగరు, థైరాయిడ్, ఇంకా ఐసీయూలో వెంటిలేషన్ మీద ఉండి చావు బతుకులతో ఉన్న బిడ్డలు తండ్రి, ఆపరేషన్లకు సిద్ధమైన బిడ్డలు తండ్రి, ఆపరేషన్ కూడా సక్సెస్ అయ్యి వాళ్ళ జీవితాల్లో మళ్ళీ తండ్రి నూతనంగా చిగురించేలా సహాయం దయచేయండి నా ప్రభువా తండ్రి. సహాయం దయచేయండి అయ్యా. మీరు తప్పితే సహాయం చేయు దేవుడు ఎవరు లేరు నా తండ్రి. రకరకాల అనారోగ్య సమస్యలు, భయంకరమైన రోగాలు, వ్యాధి పీడలు నా ప్రభువా, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నరాల బలహీనతలు, బ్రెయిన్ ట్యూమర్లు, క్యాన్సర్లు, హెచ్ఐవీలు తండ్రి, కిడ్నీ సమస్యలు, హార్ట్ సమస్యలు తండ్రి, ఎన్నో సమస్యలు, ఎన్నో అనారోగ్య సమస్యతో ఇందులో ఏదో ఒక అనారోగ్య సమస్యతో ప్రతి బిడ్డ కూడా బాధపడుతుంది నా ప్రభు. ప్రతి బిడ్డ కూడా నుంచి కూడా తండ్రి రాత్రికాల సమయంలో మీ స్వహస్తాలతో తాకి స్వస్థపరచండి దేవా, స్వస్థపరచండి అయ్యా. అయ్యో ఎన్నో సాక్ష్యాలు, ఎన్నో క్యాన్సర్, హెచ్ఐవి లాంటి రిపోర్ట్లే మారిపోయినాయి దేవా తండ్రి. మీరు తలుచుకుంటే మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమేనన్నావయ్యా. అయ్యా సహాయం దయచేయ్యా. ప్రతి అనారోగ్య సమస్య నుంచి ప్రతి బిడ్డని కూడా విడుదల కలుగచేయ్యా అయ్యా. ఎవరైతే చీకటి అంధకార శక్తులు, దుష్ట శక్తులతో పీడించబడుతున్నారో నా తండ్రి, ఆ శక్తులన్నిటిని యేసు నామంలో లయపరుస్తున్నామయ్యా. ప్రతి బిడ్డకి పట్టిన వ్యాధి, ఆ దుష్ట శక్తుల అన్ని యేసు నామంలో తొలగిపోవాలి దేవా. సహాయం దయచేయండి అయ్యా. సహాయం దయచేయండి అయ్యా తండ్రి. యేసయ్యా మా భారతదేశాన్ని దీవించండి నా తండ్రి. ఇంకా అభివృద్ధి చెందేలా సహాయం దయచేయండి. దేశ బోర్డర్లో ఉన్న నా సైనిక దళాన్ని గుర్తు తెచ్చుకోండి, వాళ్ళని దీవించండి, వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి. రైతులను గుర్తు తెచ్చుకోండి తండ్రి. రైతులకు గిట్టుబాటు ధర కూడా లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారయ్యా. అయ్యా తండ్రి, ప్రతి రైతుని ఆశీర్వదించండి. ప్రతి రైతు కుటుంబం కూడా కలకలలాడేలా సహాయం తెచ్చేయండి. వాళ్ళ కుటుంబాల్లో ఉన్న లేమిని తీసేయండి, సమృద్ధితో నింపండి, పంటలు బాగా పండే కృపను దయచేయండి. విస్తారంగా పంటలు పండాలి నా ప్రభువా తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. రైతుకు ప్రతి అడుగడుగునా మీరే సహాయం దయచేయండి తండ్రి. ఇప్పుడు పంటలు వేయడానికి సిద్ధమవుతుండగా కావాల్సిన సమృద్ధిని మీరే దయచేయండి. పాడి పరిశ్రమను అభివృద్ధి పరచండి తండ్రి. మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు. ప్రతి మందిరంలో జరిగే తండ్రి ఆరాధనను మీరు గైకొనండి. ప్రతి ఆరాధనని మీరు స్వీకరించండి. దైవజనులు చేసే ప్రతి పరిచర్యని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ముందుకెళ్ళే కృపను దయచేయండి తండ్రి. రేపు మా సన్నిధి మినిస్ట్రీస్లో జరిగే 2 ఆరాధనలు కూడా బాగా జరిగించండి. వచ్చేపోయే బిడ్డలు ఎందుకు తోడుగా ఉండండి తండ్రి. ఆన్లైట్ కానీ లైవ్ సిస్టమ్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ బాగా వచ్చే కృపను దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డ కూడా సాక్ష్యాలతో వెళ్ళేలా సహాయం దయచేయండి తండ్రి. మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలయ్యా, మీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి. రేపు మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో తండ్రి, 7 ఇంతల ఆశీర్వాదంతో నింపి ఎవరు వాక్యం చెప్పినా కానీ తండ్రి, సో వాళ్ళలో మీరుండి వాళ్ళని మరుగుపరిచి వాళ్ళలో మీరుండి తండ్రి, చక్కగా సూటిగా తేటగా మాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో, మాకేం చెప్పాలనుకుంటున్నారో నా తండ్రి చెప్పమని ప్రార్థిస్తున్నావు నా తండ్రి. యేసయ్యా స్తోత్రాలయ్యా తండ్రి. వందనాలు నా తండ్రి. సహాయం దయచేయండి. సాతాను అంధకార క్రియలను యేసు నామంలో బంధించండి తండ్రి. ప్రతి ఇంటిలోనూ సాతాను అంధకార క్రియలు ఉంటున్నాయ్యా. ప్రార్థనకు బయలుదేరినప్పుడే గొడవలు తండ్రి, ఇంట్లో పోకుండా చేయడానికి తండ్రి. భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా గొడవలు, కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా గొడవలు తండ్రి. రోడ్డు ప్రమాదాలకి పురిగొల్పే క్రియలు తండ్రి. ఆత్మహత్యకు పురిగొలుపుతున్నాయ్యా. కొన్ని దుష్ట శక్తులు కాచుకొని ఉంటాయి నా తండ్రి. ఆ దుష్ట శక్తులు, మాంత్రిక శక్తులన్నింటినీ యేసు నామంలో బంధిస్తున్నావు నా తండ్రి. ప్రతి అంధకార క్రియల నుండి
తండ్రి యేసు నామములో విడుదల కలిగించమని, కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది కలిగేలా సహాయం దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయా సహాయం దయచేయండి అయ్యా, అయా సహాయం దయచేయండి అయ్యా. తండ్రి ఎవరైతే నా ప్రభా తండ్రి ఏ సమస్యలతో ఇంకా బాధపడుతున్నారో నాకైతే తెలియదు, కానీ జగమెరిగిన దేవుడివి, అన్ని కాలాల్లో ఉండే దేవుడి, అంతా ఉండే దేవుడివి మీకు తెలుసు తండ్రి. ప్రతి బిడ్డ ప్రతి అక్కర కూడా యేసు నామంలో తండ్రి తీర్చమని, స్వయింతల ఆశీర్వాదాలతో మా కుటుంబాలను నింపమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించు, ప్రతి కుటుంబంలో ప్రతి అక్కర ప్రతి అవసరం కూడా యేసు నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా విధవరాల పక్షాన నేను వాద్యమాడుతానయ్యా అన్నావయ్యా తండ్రి. లేని ఆ బిడ్డలకు మీరే తండ్రి అయ్యి, యజమానులు లేని ఆ కుటుంబానికి మీరే యజమానులు అయి పోషించమని ప్రార్థిస్తున్నావు నా తండ్రి. తండ్రి అనాథులను వృద్ధులను గుర్తుకు తెచ్చుకోండి అయ్యా తండ్రి. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. యవన కాలంలోనే వాళ్ళు ప్రక్కదో పడి పాడైపోతున్నారు తండ్రి. వాళ్ళని సకాలంలో సన్మార్గంలో నడిపించి, ముందుకు నడిపించి, మీ వాక్యం చేత బలపరిచి తండ్రి, మీ కృపలో తండ్రి, మీ దయలో వాళ్ళు ఎదిగేలా, ముందు వాళ్ళు దైవజనురాలులా ఎదిగేలా సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. యేసయ్యా మేము నిద్రిస్తున్నాం కదా తండ్రి, మా మంచం చుట్టూ రక్తపోషణ ఇంటి చుట్టూ మా ఊరు చుట్టూ దేవదూతలను కాపలా పెట్టండి నా తండ్రి. మాటికి మెలకువలు తెచ్చే సాతాను అంధకార క్రియలను యేసు నామంలో బంధించండి. సుఖమైన క్షేమకరమైన నిద్ర కలిగి మళ్ళీ తెల్లవారుజాములతో మీ ప్రార్థనతో మా పనులు ప్రారంభించే కృపా భాగ్యాన్ని మీ దయలో దయచేయండి తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలు నా తండ్రి. తండ్రి ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా లేని వాళ్ళం నా తండ్రి. తండ్రి పెంటకొప్పల నుండి పేదలను పైకెత్తు దేవుడివయ్యా, విరిగిన నలిగిన మనసునే వాడుకుని గొప్ప దేవుడివయ్యా తండ్రి. విశ్వానికి కర్తవయ్యా, రాజుల రాజువయ్యా, ప్రభువుల ప్రభువు తండ్రి. మీ రాత్రికాల సమయంలో తండ్రి మేము చేయి చిన్ని ప్రార్థన మీరు గైకొనమని ప్రార్థిస్తున్నాం. మీ పాదాలకి ప్రార్థన అర్పిస్తున్నాం తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రాలు తండ్రి, మీకే వందనాలయ్యా తండ్రి. యేసయ్యా తండ్రి రేపు జరగబోయే అన్ని మందిరాల్లో ఆరాధనలను బాగా జరిగించమని తండ్రి, మీకే మహిమకరంగా ఆరాధనలన్నీ జరిగేలా పరిశుద్ధ ఆదివారం తండ్రి అందరి హృదయాల్లో గుర్తుండిపోయేలా ఆరాధన జరిగేలా సహాయం దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ జీవమైన యేసు క్రీస్తు నామములో అడిగి ప్రార్థించి మేము అడిగిన ప్రతి అంశం కూడా పొంది ఉన్నాము అని నమ్ముచు మీకే కృతజ్ఞత వందన స్తోత్రాలు మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు క్రీస్తు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థనలు ఆలకించిన యేసయ్యకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.